హలో అండి. సెక్రటరీ నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. గదిలో కిటికీ చివరన అనుకుని పరధ్యానంగా నిలబడింది జయంతి. ఇంతలో శేఖరం లోపలికి వచ్చాడు. అతన్ని చూసి మెల్లగా అక్కడి నుండి వెళ్ళపోబోయింది. శేఖరం వారిస్తూ, జయంతి ఆగు అంటూ జేబులు తడుముకుని, టికెట్స్ తెచ్చాను. రవీంద్ర భారతిలో చూడాల్సిన చండాలిక డ్యాన్స్ డ్రామా ఉంది. నువ్వు సునంద వెళ్ళండి. శివరాం కూడా వస్తాడు. ఫోన్ చేశాను అన్నాడు టికెట్స్ తీసిస్తూ. శివరాం పేరు వినగానే జయంతి ముఖం వికసించింది. అతని మధ్య కనిపించి చాలా రోజులైంది. టికెట్లు తీసుకొని వెళ్ళబోతూ, మరి మీరు అంది ఆగి. నేను రావడం లేదు. ఆగు, నేను కూడా రావాలా? చెప్పు, నువ్వు రమ్మంటే వస్తాను ప్రసన్నంగా ఆతూత నడుచుకుంటూ అడిగాడు. వద్దు, పొద్దుపోయినా పర్వాలేదు, శివరాం వస్తాడుగా. శేఖరం మొహంలో ప్రసన్నత పోయింది. నాకు తెలుసు, అందుకే అతనికి ఫోన్ చేశాను. జయంతి మొహం ఎగబడింది. మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ప్రోగ్రాంకి సునంద రాలేదు. జయంతి శివరాం ఇద్దరే వెళ్ళారు. అనుకున్నట్టే చాలా ఆలస్యమైంది. అద్భుతంగా ఉన్న నృత్యనాటికతో పాటు మధ్య మధ్య శివరాం వాత్సల్యపూరితమైన వాక్కులతో జయంతి మనసులో కలిగిన ఉత్సాహం మొహంలోనూ కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తోంది. ఇంటికి తిరిగి వస్తుండగా, నీతో గడిపిన క్షణాల్లో నాకెంతో తృప్తి, మనశ్శాంతి కనిపిస్తోంది శివరాం అంది. అది నా అదృష్టం అన్నాడు. సంభాషణ ఆ పైన జరగలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత కారు దిగి మెట్లెక్కి తనతో పాటే లోపలికి వస్తున్న శివరాంని, లైట్లు లేవు, ఆయన ఇంకా తిరిగి రాలేదులా ఉంది అంది జయంతి. అయితే నేను వస్తాను మరి. శివరాం ఆగిపోయాడు. నీకు నా కృతజ్ఞతను ఎలా తెలియపరచాలో తెలియటం లేదు. శివరాం మౌనంగా ఊరుకున్నాడు. ఎప్పుడైనా నీ నుంచి ఏదైనా నాకు కావాలంటే కాదనవు కదూ? ఎప్పుడూ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ అనను దృఢంగా అన్నాడు. థ్యాంక్స్. ప్రపంచంలో నీలాంటి మిత్రుడున్నాడని గుర్తుకొస్తే చాలా ధైర్యం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో. నాకంటే విలువైన వాళ్ళు మీకున్నారు. అది మీరు గుర్తించడం లేదు. జయంతి నెట్టూరు పిడిచింది. పొద్దుపోతోంది, వస్తాను. సరే, మెనీ మెనీ థ్యాంక్స్. జయంతి చేయి జాపింది. మీరు పదే పదే ఆ మాటని నన్ను సిగ్గుపడేలా చేయకండి. వస్తా. గుడ్ నైట్. జయంతి చేతిని అంటనట్టు అందుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను కారు తిప్పుకొని గేట్ దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయింది. కారు వెళ్ళిపోయింది. ఈరోజు ఎంత బాగా గడిచింది. తనెంత మూర్ఖురాలు. శివరాం సాన్నిధ్యంలో ఇంత కులాసాగా ఉంటుందని తెలిసి కూడా అతని నిర్లక్ష్యం చేస్తుంది ఎందుకు? దగ్గరగా ఉన్న తలుపులు తోసి చీకటిగా ఉన్న హాల్లోంచి లోపలికి వెళ్ళేందుకు లైట్ వేసింది. వేస్తూనే ఉలిక్కిపడింది. స్విచ్ మీద చేయి తీయాలన్న విషయం కూడా మర్చిపోయింది. హాల్లో మధ్యగా ఉన్న సోఫాలో శేఖరం వెనక్కి జారిగిలబడి కూర్చున్నాడు. అతని 2 చేతులు కళ్ళ మీద ఉన్నాయి. మీరిక్కడే ఉన్నారా? తడబడుతోంది. ఇప్పుడే వచ్చి 10 నిమిషాలైంది. ఎలాగూ నువ్వు వచ్చే టైం అయింది. కలిసి భోజనం చేయొచ్చని కూర్చున్నాను. అతని కంఠధ్వని బట్టి మేల్కొనే ఉన్నాడని తెలుస్తోంది. మీకు మా మాటలు వినిపించలేదు? నేను వినాలని ఉద్దేశించి అన్నవి కాదుగా. కళ్ళు తెరిచి జయంతి వైపు చూస్తూ అడిగాడు. అతని మొహం చాలా అలసటగా ఉంది. క్రాఫ్ కొద్దిగా చిరిగింది. జయంతి మొట్టమొదట సెక్రటరీగా చేరిన రోజుల్లో ఉదయం ఉల్లాసంగా వెళ్ళి ఆ మీటింగ్స్, ఆ గొడవల్లో ఇలాగే మధ్యాహ్నం భోజనానికి విసుగ్గా అలసటగా వచ్చి కుర్చీలో వాలిపోయేవాడు. చెప్పు, నేను వినాలని అన్నవేనా? జయంతి కాదన్నట్టు తలూపింది. అయితే నేను వినలేదు. సరేనా? త్వరగా బట్టలు మార్చుకురా, భోజనం చేద్దాం. నాకు ఆకలి వేస్తుంది. జయంతికి తన మొహం సరిగ్గా కనబడనీయకుండా లేచి వెళ్ళిపోయాడు. జయంతి చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. పై సంఘటన జరిగిన దాదాపు వారం రోజులకి జయంతి గదిలో పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. వేళ్ల పట్టున తినడం, ఎవరైనా వస్తే బాతాకాని కొట్టడం, లేకపోతే పుస్తకాలు చదవడం తప్ప ఇంకేం పనిలేదు. అక్కడికి సునంద పిల్లలకి స్వెట్టర్లల్లి ఇచ్చింది. కామేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగ్ చేసి ఇచ్చింది. కానీ అవేం మనిషికి అలసట అనిపించేవి కానీ మానసికంగా తృప్తినిచ్చేవి కానీ కావు. క్రిందటి రోజున సునంద వచ్చినప్పుడు ఇలాగే ఏం తోచడం లేదంటే, ఏదో పని కల్పించుకో, లేకపోతే శేఖరాన్ని అడుగు, అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది. అతన్ని అడిగితే బాగానే ఉంటుంది, కానీ ఎలా అడగాలనేది సమస్య. అతను వేసే ఎదురు ప్రశ్నలకి తట్టుకోవాలంటే భయం. ఆ రోజు చండాలిక డ్రామాకు వెళ్ళి వచ్చిన తర్వాత శివరాంతో తన మాటలు విన్నాడని భయపడింది తను. కానీ అతను పట్టించుకున్నట్టే లేదే. మామూలుగానే ఉన్నాడు. 2-3 రోజుల వరకు జయంతికి ఏదో దొంగతనం చేసినట్టు అనిపించింది. శేఖరం విశ్రాంతి తీసుకునే సమయం ఇది.
సునంద సలహా గుర్తు తెచ్చుకుని లేచి వెళ్ళింది. జయంతి లోపలికి వచ్చేసరికి శేఖరం గదిలో కూర్చుని మేజోళ్ళు వేసుకుంటున్నాడు. ఈ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు, ఉపోద్ఘాతంగా అంది. శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు. జయంతి చూపులు తిప్పేసుకుంటూ, నాకే సిగ్గేస్తుంది. నేను ఒక్కదాన్నే ఏ పని పాటు లేకుండా కూర్చొని తింటున్నాను. బాగుంది, తినటం పని కాదని ఎవరంటారు? గంభీరంగా అన్నాడు. పరిహాసం కాదు, నిజంగా అడుగుతున్నాను. మీరు నాకేదైనా పని చూపించాలి. ఏ పని చేస్తావో చెప్పు. ఇదివరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేసేదాన్నో అది. బాగానే ఉంటుంది, కానీ మరి సునంద భర్తని తీసేయాల్సి వస్తుంది. జయంతి మౌనం వహించింది. పాపం వాళ్ళు శేఖరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నిశ్చింతగా సుఖంగా ఉంటున్నారు. రోజుకు కనీసం 2-3 సార్లైనా సునంద శేఖరం ఉపకారం జప్తి చేసుకోకుండా ఉండదు. హఠాత్తుగా ఈ ఉద్యోగం పోతే జయంతికి ఇది ఇష్టం అనిపించలేదు. అసలు దానికి శేఖరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. పోనీ ఇంకేదైనా? శేఖరం గదంతా పరిశీలిస్తూ, ఏం పని చేస్తావు నువ్వు? నాకేం కనిపించడం లేదు అన్నాడు. ఏదైనా సరే. సాక్స్ పూర్తిగా తొడుక్కున్న శేఖరం, ఏ పనైనా సరేనా? ఆత్మగౌరవం లాంటిదేది అడ్డు కాదా అన్నాడు. మొహంలో కోపం తొంగి చూసినా నిగ్రహించుకొని అన్నట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం నా కంటికి కనిపిస్తున్నవి ఇవి. నా బూట్లు రోజు పాలిష్ చేయడం, నేను రాత్రిపూట వేసుకునే పంచె షర్టు రోజు ఉతకటం, ఇంకా అంటూ తలెత్తాడు. కానీ జయంతి అప్పటికే గిరొక్కలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మర్నాడు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళడానికి బయలుదేరిన శేఖరం బట్టలు వేసుకుని గబగబా బూట్ల దగ్గరకు వచ్చి వాటిని చూసి వాసు కోపంగా అరిచాడు. వాసు పరిగెత్తుకొచ్చాడు. వాళ్ళు దగ్గర ఉంచుకునేనా ఈ పాలిష్ చేసింది? ఏమిటి పద్ధతి అంతా? నా ప్యాంటు ఉండాలా, తగలడాలా అన్నాడు చిరాగ్గా. వాసు భయంగా మౌనం వహించి చూస్తుండిపోయాడు. మాట్లాడవేం, నిద్రపోతున్నావా? శేఖరం మరింత కోపంగా కసిరాడు. అవి ఈరోజు నేను చేయలేదండి. మరెవరు చేశారు? అమ్మగారండి. నేను చెబుతుంటే వినలేదు. అమ్మాయి గారా? శేఖరం వెనక్కి తగ్గాడు. అంటే? ఓహో, ఇప్పుడు అర్థమైంది. నేను తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకుందన్నమాట. శేఖరం మొహంలో కోపం ఎగిరిపోయింది. కానీ ప్రసన్నతని పైకి కనపరచకుండా, అమ్మాయి గారు నా బూట్లు తుడిచేటట్లయితే నువ్వెందుకు ఇక్కడ? గాడిదలు కాయటానికా? బుద్ధి లేదు. వెళ్ళి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా, అర్జెంట్ అన్నాడు. వాసు తీనిగలా పరిగెత్తాడు. మరో 5 నిమిషాల్లో నిగనిగలాడుతున్న మరో బూటు తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు. అమ్మాయి గారు ఏం చేస్తుంది? బట్టలు ఉతుకుతున్నారండి. అమ్మాయి గారు బూట్లు తుడవటమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తుంది అన్నట్టుంది వాడి ధోరణి. బట్టలు ఉతుకుతోందా? ఉలిక్కి పడుతూ, పని మనిషి ఏమైనాడు అన్నాడు. ఉన్నాడండి, దొడ్లో ఏదో పని చూస్తున్నాడు. నేను రమ్మంటున్నాను, పిలుచుకురా, బూటు తొడుక్కుంటూ అన్నాడు. మళ్ళీ పెరిగెత్తాడు వాసు. అయ్యగారు ఎందుకు అర్జెంటుగా పిలుస్తున్నారంటే పని చేస్తున్న వాడల్లా వదిలిపెట్టి ఆత్రంగా పరిగెత్తుకొచ్చాడు. వాడు వచ్చేసరికి శేఖరం నిలువుటద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటున్నాడు. పిలిపించారా? గుమ్మం బయట ఒదిగి నిలబడి వినయంగా అడిగాడు. ఈరోజు తారీఖంత వెనక్కి తిరగకుండానే అడిగాడు శేఖరం. తారీఖా? ఆశ్చర్యంగా తల మోగినంత పలైంది వాడికి. తారీఖు అడగటానికి తన పిలవటం ఏమిటి? శేఖరం వెనక్కి తిరిగి, తారీఖంత నిన్నే అన్నాడు గట్టిస్తూ. పని మనిషి నెత్తిగోక్కుంటూ నిలబడిపోయాడు. గిన్నెలు తోముకునేవాడికి, దొడ్లు ఊడ్చుకునే వాళ్ళకి తారీఖులేం గుర్తుంటాయి? ఒక్క పహలీ తప్ప. వాసు, తారీఖెంతరా? పదండి, ప్రక్కగా నిలబడిన వాసు సగర్వంగా చెప్పాడు. ఇదిగో ఈ నెల జీతం, ఇది తీసుకుని నువ్వు తక్షణం దయచేయి. జేబులోంచి డబ్బు తీసి గిరాటెట్టాడు శేఖరం. బాబుగారు, పని మనిషి పూర్తిగా బెత్తరపాడు. అవునరా, అమ్మాయి గారు నా బట్టలు తిరుగుతుంటే నువ్వెందుకు? నా నెత్తిని ఎక్కటానికా? వెళ్ళు, కోపంగా అన్నాడు. అయ్యగారి కోపంలో అంతరార్థం ఇట్టే కనిపెట్టేసిన వాడు వెంటనే చేతులు నలుపుకుంటూ మొత్తుకుంటున్న మొహంతో, నేనేం చెయ్యనండి, బాత్రూమ్ నుంచి వెళ్ళిపోమని బట్టలు లాక్కుంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి, పొరపాటు అయిపోయింది, ఈసారికి క్షమించండి అని లెంపలేసుకున్నాడు. గదిలోకి వచ్చి కింద పడిన డబ్బు తీసుకుని కళ్ళకు అద్దుకుని శేఖరానికి అందిస్తూ, పిల్లలు గలవాడిని, తమ దయ మీద బతుకుతున్నాం, ఇంకెప్పుడు చెయ్యను, చేస్తే తన్ని తగిలేయండి అన్నాడు. శేఖరం క్షణం సేపు వాడిని తీవ్రంగా చూసి, సర్లేపో, ఒక్కసారి ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాట్లేదు. రాఖీ పండుగ వస్తుందిగా, నీ పిల్లలకి ఈ బట్టలు కుట్టించుకో, ఇంకోసారి ఇలాంటిది నా చెవిని పడిందంటే బాగుండదు అన్నాడు గంభీరంగా.
ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయినవాడు ఆనందంతో వికసించిన మొహంతో వాసు వంక విజయ గర్వంతో చూస్తూ డబ్బు దొడ్లో దోపుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు మర్నాడు బయట పనులతో శేఖరానికి ఊపిరి సలపలేదు. భోజనానికి కూడా ఇంటికి రాలేనంత తొందరలో ఉండిపోయాడు. 3వ రోజు మధ్యాహ్నం భోజనమైన తర్వాత గదిలో మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తున్నాడు. ఇంతలో జయంతి లోపలికి వచ్చింది. శేఖరం చూసి చూడనట్టు ఊరుకుని పేజీలు తిప్పసాగాడు. మీరు కొంచెం వాసుని పని మనిషిని కేకలు వేయాలి, ఫిర్యాదు తీస్తున్న దూరంలో ఉంది. ఎందుకు? పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూసి, ఏం అపరాధం చేశారు వాళ్ళు అన్నాడు. మొన్న నిన్న ఈరోజు కూడా నేను మీ బూట్ తొడవబోతే వాసు వాటిని లాక్కుని నేనేం చేస్తా, గాడిదలు కాస్తానా అంటూ వాటిని నాకు అసలు అందనివ్వలేదు. పని మనిషి ఏమో అసలు బాత్రూంలో అడుగు పెట్టేందుకే వీలు లేకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి, వీలేదండి, మీకు బట్టలు పిండితే నేను ఎందుకు ఇక్కడ, ఎవరైతే ఎక్కటానికి అన్నాడు. శేఖరం మొహానికి పుస్తకం పూర్తిగా చాటు చేసుకున్నాడు. మీరు ఇది ఆషామాషిగా తీసుకోవద్దు. నన్నేం చేయమంటావు? వాళ్ళని పిలిచి కేకలేయండి. ఎందుకు? తీసుకున్న జీతాలకి న్యాయంగా పనిచేస్తున్నందుక? లేకపోతే ఉద్యోగాల నుంచి తీసేయండి. నా వల్ల కాదు. వాళ్ళకి మీ సునంద మొగుడిలా పిల్లా జిల్లా ఉన్నారు. అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని చూపించండి, మొండిగా అంది జయంతి. అంత ప్రత్యేకంగా పట్టుదలెందుకు? కాలక్షేపానిక లేక రుణం తీర్చుకోవడానిక? మీరు ఎలా అనుకున్నా సరే నిర్లక్ష్యంగా అంది. నువ్వు చెయ్యాలంటే, ఎవరు అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులున్నాయి. చెప్పండి. నువ్వు చెయ్యనంటే చేస్తానని చెప్పడంలా? అయితే విను. నా జుట్టుకు నూనె రాసి తలదువ్వాలి. నేను స్నానం చేస్తుంటే వీపుకి సోపు రాయాలి. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. నేను సాయంత్రం వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో నాకు చాలా ఇష్టమైన దాన్ని ధరించి నీట్గా తయారై కాఫీ కప్తో ఎదురొచ్చి అతని వాక్యం పూర్తి కానేలేదు. ఇంతలో టపీమనేదో వచ్చి పడడంతో ఉలిక్కిపడి అటు చూశాడు. అప్పటికే టేబుల్ ప్రక్కగా తినబడిన జయంతి దాని మీద ఉన్న పుస్తకాలనే తీసి బలం కొద్దీ వరుసగా విసరసాగింది. వర్షంలాగా గబగబా పడుతున్న పుస్తకాల దెబ్బలు తగలకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, బాబోయ్ జయంతి ఆగు అంటూ అరిచాడు. పుస్తకాల పరంపర రావడం తగ్గిన తర్వాత శేఖరం గట్టిగా ఊపిరి పీల్చుకుని తలెత్తి చూశాడు. జయంతి అప్పటికే అక్కడి నుంచి పారిపోయింది. గదిలోకి వచ్చి బళ్ళున తలుపులు మూసుకున్న జయంతికి అతని మాటల్లో పరిహాసం, కనుకొలుకుల్లో కుంటెతనం, పెదవుల చివర చిరునవ్వు గుర్తొస్తేనే ఒళ్ళు బగ్గుమని మండటం మొదలెట్టింది. ఏమిటి అతని ఉద్దేశం? కేవలం అతని చేతిలో కీలుబొమ్మ అనుకుంటున్నాడా? అసలు సీరియస్గా మాట్లాడటమే మానేశాడెందుకు? ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు. పోనీ ఉంటే విలువగా చూడడు. ఇదేం మర్యాద? అసలు అతనెవరు, తనెవరు? ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు ఎందుకు తోసివేయాలి? ఏం చేయలేని ఆవేశంతో మనసంతా కోపంతో నిండిపోయిన జయంతికి దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీళ్లతో కన్నురెప్పలు వెరవెక్కాయి. 10 నిమిషాలైన తర్వాత శేఖరం వచ్చి తలుపు తట్టి జయంతి అనిపించాడు. ఆమె పలకలేదు. తలుపు తీయి, నిన్నే ఇంకోసారి పిలిచాడు. అప్పటికీ మాట్లాడలేదు. తలుపు తీయలేదు. 2-3 సార్లు పిలిచి సమాధానం రాకపోవడంతో అతను వెళ్ళిపోయాడు. జయంతి, సాయంత్రం అంతా వస్తున్నారు, అలా ద్రాక్ష తోటను చూడడానికి వెళదాం. సరే, రావడానికి ఇష్టమేనా? నా ఇష్టాలతో పనుందా? శేఖరం చూస్తుండిపోయాడు. జయంతి తలెత్తలేదు. పూసల బ్యాగ్ గల్లుతూ కూర్చుండిపోయింది. కొంచెం ఆగి, పోనీ ఎవరెవరు వస్తున్నారు అడగవేం అన్నాడు. కుతూహలం లేదు. ఎందుకని? వచ్చేవాళ్ళు ఎవరో తప్పకుండా మీకు ఆప్తులే ఉంటారు కాబట్టి. అంటే నీ ఉద్దేశం? ఏం లేదు. శేఖరం అడుగు ముందుకు వేసి, పదే పదే నేను మాట్లాడించాలని చూస్తున్నాను కదూ, నీకు ఈ లోకమా? అసలు ఎందుకు చూడాలి? అందుకని బిచ్చగాడిని వదిలించినట్టు వదిలిస్తావా? జయంతి చురుగ్గా తలెత్తి, అన్నిటికీ మీ మీద ఆధారపడిన దాన్ని నేను, యాచకురాన్ని నేను. జయంతి వాక్యం పూర్తి చేయలేదు. గదిలోకి వాసు తొంగి చూస్తూ, మీకోసం మినిస్టర్ గారి పిఏ వచ్చాడు అన్నాడు శేఖరాన్ని ఉద్దేశించి. వస్తున్నా, కూర్చోమను. వాసు వెళ్ళిపోయాడు. వాడి వెనకే బయటికి వెళ్ళిపోతున్న శేఖరం గుమ్మం దగ్గర ఆగి తల తిప్పి జయంతి వైపు చూస్తూ, మాటలు పెరిగిన కొద్దీ మనసులు నలగడం తప్ప ప్రయోజనం లేదు. మన ఇద్దరి మధ్య స్పర్ధ పుట్టించాలనుకోవటం నీ ధ్యేయంగా పెట్టుకుంటే నేను కాదనను. కానీ ఒకటి మటుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఎప్పటికైనా నువ్వు అందులో ఓడిపోయి లొంగిపోక తప్పదు అని వెళ్ళిపోయాడు.
4 గంటలు అవుతుండగా ద్రాక్ష తోట దగ్గరికి వచ్చాడు. మిగతా వాళ్ళెవరో జయంతికి తెలియదు. వాళ్ళు మటుకు 3 గంటలకే అక్కడికి వచ్చేస్తారని భోజనాల దగ్గర శేఖరం మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎకరాల మేర రాతి స్తంభాలకి అల్లిబిల్లిగా పెనవేసుకున్న పచ్చటి తోట కారులోంచి చూస్తుంటే అల్లంత దూరానికి కనిపిస్తుంది. సాయంత్రం పొద్దు తిరిగిపోవడంతో ఎండ చల్లబడిపోయింది. చల్లటి గాలి హాయిగా ఉంది. కారు తోట దగ్గరికి వచ్చి ఆగింది. ఆ చివరి బాగా మూలకి ఇంకా చాలా ఎకరాలు ద్రాక్ష తోటకి సిద్ధం చేయబడుతున్నాయి. రోడ్డు దగ్గరగా కొద్ది దూరంలో కనిపిస్తున్న తోటలో కొంత భాగం రాజశేఖర్ అంది. అందులోనే పడమటి వైపుగా చిన్న కాటేజ్ ఉంది. కారులోంచి దిగ్గానే శేఖరం కారు పక్కన పెట్టి కాటేజ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ, అదిగో అక్కడున్నారు వాళ్ళు, వెళ్ళు, నేను ఇప్పుడే మేనేజర్తో మాట్లాడి వస్తాను అని సమాధానం కోసం చూడకుండా గబగబా గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు. రాతి స్తంభానికి దట్టంగా అల్లుకుపోయిన పచ్చటి తీగలతో పక్వానికి వచ్చి తయారైన ద్రాక్ష గుత్తులు భారంగా వేలాడుతున్నాయి. వాటి దగ్గర పనిచేస్తున్న చాలామంది కూలీలు గుత్తుల్ని జాగ్రత్తగా కత్తిరించి బుట్టలో నింపుతున్నారు. కొంతమంది ఆడ కూలీలు పక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కోసిన గుత్తుల్లోంచి పాడైపోయిన పళ్ళని వేరు చేస్తున్నారు. అంతా సందడిగా కంటికి ఆహ్లాదంగా ఉంది. జయంతి మెల్లగా కాటేజ్ వైపు వచ్చింది. ముందు బంగ్లా పెంకున్న చిన్న వరండా ఉంది. దాని పక్కన సన్నజాజి తీగ దట్టంగా అల్లుకొని ఉంది. తీగ నిండా తెల్లటి మొగ్గలు మెడవడానికి తొందరపడుతున్నట్లు పిల్లగాలిలో మెల్లగా తూగుతున్నాయి. లోపల నుంచి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరున్నారో ఏమిటో. రేఖారాణి, కరుణాకరం వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్య కూర్చుంటే మాటలు కానట్టే కాదు, అసలు పూర్తిగా మతిపోయినట్టే అనిపిస్తుంది. చివరికి ఎలా కూర్చోవాలో, ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాదు. జయంతి మెల్లగా సందేహిస్తూ వరండా ఎక్కి గుమ్మంలో అడుగుపెట్టింది. లోపల వాళ్ళ కుర్చీలో డాక్టర్ గారు కూర్చుని కళ్ళద్దాన్ని చేతి రుమాలతో తుడుచుకుంటున్నారు. ఆయన పక్కనే చిన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న కామేశ్వరమ్మ గారు జయంతిని చూస్తూనే, రారా, ఇదిగో సునంద, మీ స్నేహితురాలు వచ్చేసింది అన్నారు. అదే గదిలో కిటికీ దగ్గరగా నిలబడి బయటికి చూస్తున్న శివరాం వెనక్కు తిరుగుతూ, అన్యాయం సుమండి, మమ్మల్ని ఇంత ముందుగా రమ్మని ఊదరబెట్టి మీరు ఆలస్యంగా రావడం. శివరాం వాక్యం పూర్తి చేయలేదు. సునంద లేచి దగ్గరగా వస్తూ, లోపలికి రా అంది. జయంతి లోపలికి వచ్చి ఒక్కసారి గుండె నిండా గాలి పీల్చుకుంది. అంతా తనకి కావలసిన వాళ్ళే, తన ఆప్తులే. శేఖరం ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పేందుకు తన అవకాశం ఇస్తేనా? బాత్రూమ్ తలుపులు తెరుచుకుని బయటకు వచ్చిన ప్రమీల జయంతిని చూస్తూ హలో అంది. కారణం ఏమిటో తెలియదు కానీ ప్రమీల కూడా చాలా దగ్గరగా ఆదరణగా మాట్లాడుతుంది. బహుశా కాబోయే భార్యకి శేఖరం ఏదైనా చెప్పాడేమో. రాజా ఏడమ్మా అన్నారు డాక్టర్ గారు. వస్తున్నారు, నా తోట వైపు వెళ్ళారు అంది. బయట పొలడన్ని పూలున్నాయి, కోసుకురానా అంది ప్రమీల. దానికి ప్రత్యేకంగా పర్మిషన్ కావాలటమ్మా అంది కామేశ్వరమ్మ గారు. పూలు కొంచెం పైకి కూడా ఉన్నట్టున్నాయి, మీరు సాయం చేస్తారా? శివరాంని అడిగింది. ఓకే, కానీ పూలు కోయటం పురుష లక్షణమేనంటారా డాక్టర్ గారు? లక్షణంగా ఆడపిల్లలకి సాయం చేయడం ఏదైనా పురుష లక్షణమే బాబు అన్నారు డాక్టర్ గారు. ప్రమీల, శివరాం బయటికి వెళ్ళారు. జయంతి వెళ్ళి సునంద పక్కన కూర్చొని కాటేజ్ పరిశీలనగా చూసింది. ఓ మాదిరి పెద్ద గది, అందులో మంచం, దాన్ని ఆనుకుని చిన్న డ్రెస్సింగ్ టేబుల్, గదిలో వాల్ కుర్చీ కాక మరో 3 ఫేమ్ కుర్చీలు ఉన్నాయి. మధ్యలో టీపాయ్ ఉంది. గదిని ఆనుకుని చిన్న బాత్రూమ్ ఉంది. నీకోసం కామేశ్వరమ్మ గారు ప్రత్యేకంగా ఒకటి తెచ్చారు, ఏమిటో చెప్పుకో అంది సునంద. ఏమిటది అంది జయంతి. మనసంతా వాకిట్లో శివరాం దగ్గరే ఉంది. శివరాం ప్రమీలతో కాస్త చనువుగా ఉంటాడు, కానీ ఇలాంటి సమయాల్లో, అందులో ముఖ్యంగా శేఖరం సమక్షంలో ఏం బాగుంటుంది? ఈసారి ఎప్పుడైనా అతన్ని హెచ్చరించాలి. సహృదయుడైన శివరాంకి ఇలాంటివి అంతగా తెలియవు. తనలాగే అందరూ అనుకుంటాడు. అయినా ప్రమీలకి కొంచెం బుద్ధి ఉండాలి. అతనేం చేస్తాడు? అందరితో చనువుగా ఉండటం అనేది అతని స్వభావం. చెప్పు, ఏమిటో తెలుసా అంది సునంద. అదేదో తినేదే అమ్మాయి, వీళ్ళు పెద్ద క్యారియర్ వేసుకొచ్చారు. డాక్టర్ గారు క్లూ అందించారు. పులిహార వెంటనే అంది జయంతి. చూసావా వాళ్ళ అమ్మాయి కష్టపడుతుందేమోనని ఎలా చెప్పారో కామేశ్వరమ్మ గారు నిష్ఠూరంగా పలికింది. ఇంతలో వాకిట్లో మాటలు వినిపించాయి. ఏయ్, నిన్న పూలని ఎవరు కోయమన్నారు? శేఖరం కంఠం. దేవుడు, ప్రమీల పెంకి సమాధానం. అలాగా, అయితే నెత్తి మీద 2 మొట్టమని నాకు కూడా చెప్పాడు. ఇంటికి వచ్చిన అతిథిని అమర్యాద చేయడం అత్యాచారం. ఓహో అలాగా, వచ్చిన అతిథులు హద్దు మీరు ప్రవర్తిస్తే? శివరాం
నా పేరు చెప్పి 4 తగిలించు. శేఖరం లోపలికి వచ్చాడు. గదిలో సాయంకాలపు నీరెండ ప్రతిఫలిస్తోంది. శేఖరం వెంటి బక్కగా పొట్టిగా ఉన్న ఒకతను ఒక పెద్ద పేపర్ పొట్లం తెచ్చి ఈటిపాయ మీద పెట్టాడు. అందులో ద్రాక్ష పళ్ళున్నాయి. లేతాకు పచ్చ రంగులో పరిపక్వమైన లోపల రసం పల్చటి పొరలోంచి చిదిమితే చిందిట్టు కనిపిస్తుంది. 3 గంటలకే మమ్మల్ని రమ్మన్నారు. మేము టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేసాం. నువ్వు త్వరగా వెళ్ళు, చేతులు కడుక్కురా అంది కామేశ్వరమ్మ గారు. మేము కూడా తీసుకోలేదు. 3 గంటలకు బయలుదేరాలనుకుంటుండగా ఇంతలో ఎవరో రావటంతో ఆలస్యం అయిపోయింది. శేఖరం బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. జయంతి, ఇదిగో ఈ టవల్ తీసుకెళ్ళి అబ్బాయికి ఇవ్వు, వెంట తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్లోంచి తీసిస్తూ అంది కామేశ్వరమ్మ గారు. జయంతి ఇష్టం లేకపోయినా టవల్ తీసుకుని బాత్రూంలోకి వచ్చింది. శేఖరం మొహం సోప్తో కడుక్కుంటున్నాడు. తడుస్తుందేమోనని మోచేతి వరకు పైకి లాక్కున్న తెల్లటి ఫుల్ హ్యాండ్ షర్ట్లోంచి కనిపిస్తున్న చేతులు అందంగా బలంగా ఉన్నాయి. కుడి చేతి మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది. అతని చేతులు ఎప్పుడూ అంత దగ్గరగా అంత పరీక్షగా ఇంతవరకు చూడలేదు. మొహం కడుక్కోవటం పూర్తయిపోయి వెనక్కి తిరిగిన శేఖరం తువ్వాలు పట్టుకు దినబడిపోయిన జయంతి వైపు క్షణంసేపు చూస్తుండిపోయాడు. అప్పుడప్పుడు అలా పరీక్షగా చూడటం అతనికి అలవాటి. జయంతి తువ్వాలందించి నిశ్శబ్దంగా వెళ్ళిపోబోయింది. శేఖరం వెంటనే చేతిలోకి నీళ్లు పట్టి జయంతి మీద చల్లాడు. అనుకోకుండా మీద నీళ్లు పడడంతో ఉలిక్కి పడింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. చేతిలో మిగిలిన నీళ్ళని జయంతి మొహం మీద చల్లుతూ, వచ్చిన వాళ్ళంతా నా ఆప్తులేనా అన్నాడు నవ్వుతూ. జయంతి వెంటనే ఏదో సమాధానం చెప్పబోయి ఆగి ముఖం మీద పడిన నీళ్ళని కొంగుతో తుడుచుకుంది. శేఖరం దగ్గరగా వచ్చి టవల్తో జయంతి మీద పడిన నీళ్ళని అద్దసాగాడు. వాళ్ళు చూస్తే అస్పష్టంగా అంది. చూడకపోతే పర్వాలేదా? కళ్ళల్లో కుంటితనం మెరుస్తుండగా అడిగాడు. జయంతి చప్పున అతని చేతుల్ని తప్పించుకుని వెళ్ళిపోయింది. అదేమిటి అలా ఉన్నావేం అంది సునంద ఎర్రబడిన మొహంతో బయటకు వచ్చిన జయంతిని చూస్తూ. ఎలా ఉన్నాను వెనక్కి తగ్గుతూ అడిగింది. సునంద, కామేశ్వరమ్మ గారు మొహాలు చూసుకున్నారు. ప్రమీల పూలన్నీ కోసుకుని పమిడి చెంగు నిండా నింపుకుని లోపలికి వచ్చింది. శేఖరం బాత్రూంలోంచి వచ్చాడు. త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యమైంది కామేశ్వరమ్మ గారు ఆకులు పరుస్తూ ఉంది. ఇంతలో సునంద భర్త ఒకతనితో కాఫీ కప్పులు పట్టించుకొచ్చాడు. టిఫిన్ తిని కాఫీలు తాగటం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు. ఎక్కడి వరకు తన తోటో శేఖరం గుర్తులు చూపించాడు. సాయంత్రం అయిపోవటంతో కూలీలు పని ముగించుకుని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పళ్ళు నింపిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్లో పెట్టించారు. 2 రోజుల్లో అవన్నీ మార్కెట్కి వెళ్ళిపోతాయి. పొద్దు బాగా తిరిగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి సంధ్యకాంతిలో అందరూ వచ్చి కాటేజ్ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు. శివరాం మిగిలిన ద్రాక్ష పళ్ళన్నీ జీబురుమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు. అందరూ తలా ఒకటి తీసుకుంటున్నారు. పాపం హైదరాబాద్లో ఏమున్నా లేకపోయినా ఈ అనాబ్ షాహీకి మటుకు ప్రసిద్ధి చెందింది అన్నాడు శివరాం. అందమైన ఆడపిల్లలకి కూడా అన్నారు డాక్టర్ గారు. అల్లరి చేసే అబ్బాయిలు మటుకు తక్కువ అంటారా? సునంద భర్త అన్నాడు. జయంతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వేం మాట్లాడవేం అంది కామేశ్వరమ్మ గారు. ఏం మాట్లాడను, చేతితో పచ్చగడ్డి లాగుతూ అంది. జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్ వచ్చినప్పుడు జరిగిన సంఘటన చూస్తోంది. చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కబడి మెల్లగా అంతరించిపోయింది. మెల్లమెల్లగా ఆవరించుకున్న చీకట్లోంచి పౌర్ణమి నాటి చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలో పైపైకి వస్తున్నాడు. చంద్రుడు ఎంత బాగున్నాడు, అందమైన ఆడపిల్ల మొహంలా అన్నాడు శివరాం. ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను, కానీ అందులో అందమేమిటో నాకు అర్థం కాదు. ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్లు ఉంటే ఏం బాగుంటుంది అంది ప్రమీల. బహుశా చంద్రుడిలో గుండ్రటితనం కంటే వెలుగుని మనోహరంగా ఉన్న ఆ కాంతిని కవులు దృష్టిలో పెట్టుకుని అలా అని ఉంటారు అన్నాడు శేఖరం. గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశం అన్నాడు శివరాం. కొద్దిగా కోలగా ఉండాలి. బాగుంది, దోసకాయల కాబూలు. శివరాం మాటలకి అందరూ నవ్వారు. ప్రమీల చేతిలో ఉన్న మట్టిగడ్డని కోపంగా శివరాం మీదకి విసిరింది. చేతనైతే మాటలతో పోట్లాడాలి, మట్టిగడ్డలతో కాదు. చొక్కా మీద పడిన మట్టిని దులిపేసుకున్నాడు శివరాం. అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్కపలుచగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు. అతని ప్రక్కనే మోచేతి మీద వెనక్కు వాలి పరధ్యానంగా దూరంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టున్న శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా హుందాగా ఉన్నాడు. ఒక చేతి మీద అలా వెనక్కి జారగిలబడి కూర్చోవడంలో కూడా రాజసం ముట్టుపడుతోంది.
ఇలా మాటి మాటికి తన దృష్టి అతని శరీరాకృతిని గురించి ఆలోచించడం, ఆకర్షింపబడటం చూసి జయంతికి తనంటే తనకి అసహ్యం వేసింది. తనేం తలుపురాలు, మామూలుగా ఆలోచిస్తోంది. కొద్దిసేపైన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్. దూరంగా చూస్తూ భరధ్యాసగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాట వినిపించుకున్నట్టు లేదు. సమాధానం చెప్పలేదు. వెళదాం, నాకు కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరాం. ప్రమీల లేచి బట్టలు కట్టుకున్న మట్టి దులుపుకుంది. ఏం బాబు, శేఖరాన్ని ఈ లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరం గారు. ఆ ఆలోచనలోంచి తేరుకుంటున్న శేఖరం ఏమిటన్నట్టు చూశాడు. అప్పటికి సునంద భర్త కూడా లేచాడు. శేఖరం చూపులు క్షణంసేపు మోకాల మీద గడ్డ మాంచుకుని క్రిందికి చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయినాయి. నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి, ఇంటికి తీసుకెళ్తానంది ప్రమీల. ఇక్కడ చిన్నవి చాలేదా? వెంటనే శివరాం అందుకున్నాడు. నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు. తల ఎగిరేసి ప్రమీల బొంగుమూతి పెట్టింది. కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను, పెట్టే ఉంటాడు. అందరూ లేస్తున్న శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాలి కూర్చున్నాడు. అతని ధోరణి చూస్తే ఇప్పుడప్పుడే లేచేట్లు లేదు. అది చూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు, శివరాం, నీ కారులో మాకు చోటు ఉందిగా అంది. అబ్బా, మళ్ళీ ఇరుక్కుని కూర్చోవాలి కాబోలు ప్రమీల విసుగ్గా నసులు చిట్లించింది. అలా ఏం లేదు, నా కారు పుష్పక విమానం, ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరాం. ఏడ్చింది. డబ్బాల అమ్మశక్తి మళ్ళీ ఇంత పెద్దగా. మాలాంటి సామాన్య మానవులకి కావాల్సింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరడం. మీలాంటి గొప్పవాళ్ళకి ఆ నాజుకుతనం, ఆడంబరం. గంభీరంగా వచ్చింది సమాధానం. పదండి పదండి. సరసం కింద ఉన్న సంభాషణ శృతిమించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ దవ తీశారు. అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది. కానీ వెంటనే శేఖరం చేయవచ్చి జయంతి చేతి మీద పడింది. ఆగు, మనం తర్వాత వెళదాం అన్నాడు. ఎందుకు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది. కామేశ్వరమ్మ గారు సునంద ముఖాలు చూసుకున్నారు. అప్పటికి శివరాం వాళ్ళ వెనక డాక్టర్ గారు సునంద భర్త వెళ్ళిపోతున్నారు. కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటనట్లు తాకి తను కూడా బయలుదేరింది. ఆ సంజ్ఞని అర్థం చేసుకున్న సునంద వెనక్కి తిరిగి జయంతిని వస్తా అన్నట్టు చూసి ఆవిడ వెనక్కి నడిచింది. నేను కూడా వాళ్ళతో వెళ్తాను. లేవబోతున్న జయంతిని చేయి వారిస్తూ కొంచెం అయిన తర్వాత వెళదాం అని చెప్పలేదు అన్నాడు. ఇక్కడుండి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయని అవసరం లేదు. ఇక్కడ చాలా బాగుంది, కొద్దిసేపు కూర్చుందాం అంతే. చీచి, వాళ్ళు ఏమనుకుంటారు? అతని చేతిని విదిలించేస్తూ తనలో తను అనుకుంటున్నట్టు అంది. ఏమనుకుంటారు? ఆశ్చర్యంగా అడిగాడు. పాపం, ఎంత అమాయకత్వం! ఏం తెలియదు వ్యంగ్యంగా అని విసురుగా ముఖం తిప్పేసుకుంది. శేఖరం మళ్ళీ మోచేతి మీద వెనక్కి వాళ్ళు కూర్చుంటూ, అనుకునేవాళ్ళైతే ఇదివరకే అనుకుని ఉంటారు. ఇన్నాళ్ళ నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పినా ఎవరూ నమ్మరు. దూరంగా చూస్తూ అన్నాడు. అవును, ఎలా నమ్ముతారు? అందులో రాజశేఖరం లాంటి వ్యక్తితో ఇంకోరైతే కాస్తైనా నమ్మే అవకాశం ఉంటుంది. ఈ మాట నాలుక చివరిదాకా వచ్చింది. కానీ బలవంతంగా నిగ్రహించుకుంది. అతని ప్రవర్తనని వెలితి చూపించడానికి తనెవరి మధ్య తనకి ఏం అధికారం ఉంది? ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. వాళ్ళతో వెళ్ళనివ్వకుండా ఆపేశానని కోపం వచ్చిందా? మృదువుగా అడిగాడు. జయంతి సమాధానం చెప్పలేదు. నీతో ఎప్పుడు సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదట నీకు కోపం తెప్పించడం జరుగుతోంది. నిజంగా చాలా దురదృష్టం. అందమైన మాటలతో ఎదుటి వాళ్ళను మోసం చేయడం బాగా తెలుసు. ఇప్పుడు నేనేం మోసం చేశాను? తొణక్కుండా అడిగాడు. ఇప్పటికి చేసింది చాలు, ఇంటికి వెళ్ళిపోదాం. కానీ వెళ్ళే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి, అందుకే అసలు ఆపింది. మీరు నాకు ఇప్పుడు కొత్తగా చెప్పేందుకేముంది? చెప్పినా నేను వినను ఖచ్చితంగా తల తిప్పుతూ అంది. నువ్వేదైనా తలతిక్కగా మాట్లాడావంటే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్ళేదే లేదు తెలుసా? జయంతి కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. పిండాకు పోసినట్టున్న వెల్లెన్లో తెల్లటి బట్టల్లో పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం, యావగింపు, భయం చూసి శేఖరం హృదయం కృంగిపోయింది. అజ్ఞాత శక్తి ఏదో అతని మనసును తూట్లుగా పొడిచినట్టు అనిపించింది. వెంటనే తమాషాకి అన్నానని, అసలు ఇక్కడ ఉండే ఉద్దేశం తనకి లేనే లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్ళి కారులో కూలేయాలని గట్టిగా తోచింది. కానీ అంతలోనే పురుషత్వపు అహంకారం గుర్తొచ్చింది. జయంతి చేయి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు. జయంతి బలంగా విదిలించి కొట్టింది. నా మాటలు వినిపించుకోవేం? కోపాన్ని నడుచుకుంటూ అన్నాడు. వినను, నాకు అసహ్యం. జయంతి వాక్యం పూర్తి చేయకముందే చేతిని పట్టుకుని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు. యథాలాపంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతీ మీద పడి
వెంటనే చివ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకుని ఆపాడు. చీచి, నాకు అసహ్యం అసహ్యం అని చెప్పడంలా సిగ్గులేదు. తనని కదలకుండా బంధించాడని కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది. జయంతి అస్పష్టంగా అతను కుడి చేత్తో జయంతి 2 చేతుల్ని పట్టుకుని ఆపేశాడు. ఎడం చెయ్యి లేవకుండా నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకుంది. శేఖరం కుడి చెయ్యి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది. ఉన్నట్టుండి అతను హఠాత్తుగా కాస్త వదిలుంటే అందకుండా పారిపోతుందేమో, ఇక జన్మలో కనిపించదేమో అని భయపడినంత వాడలా జయంతిని దగ్గరగా లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. చేతులు వదలవడంతో బలంగా పెనుగులాడిపోయింది. కానీ అంతలో ఏమైందో జయంతికి తెలియదు. వెన్నెల్లో విద్యుత్ ఉన్నట్టు, ప్రపంచమంతా శేఖరమైనట్టు, ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది. తనకు తెలియకుండానే 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి. ఆ క్షణంలో జయంతిని శేఖరం దగ్గరికి లాక్కున్నాడు. శేఖరాన్ని జయంతి దగ్గరికి లాక్కుందో ఇద్దరికీ తెలియదు. శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు. ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయాయి. తను చేసిన పనేమిటో గుర్తుకు రాగానే తుళ్ళిపడ్డట్టు చేతులు లాగేసుకుంది. అతని చేయి ఈసారి మృదువుగా ఆ 2 చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది. జయంతికి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది. శేఖరం తనని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఒంటరిగా ఆపేశాడు. ఇంటికి వెళ్ళడం ఈ రాత్రి ఇక్కడే అని సూచించాడు. అయిపోయింది. తను లొంగిపోయింది. అతను మంచివాడు కాదని తెలిసి కూడా లొంగిపోతుంది. ఏడుస్తున్న జయంతిని దగ్గరగా తీసుకుని ఎందుకెందుకు అన్నాడు ఆదుర్దాగా. సమాధానంగా దుఃఖం ముప్పెన్న పొంగింది. నెమ్మది. మేనేజర్ వాళ్ళు షెడ్లో ఉన్నారు, వింటారు, ఊరుకో సముదాయిస్తూ ఒళ్ళోకి లాక్కున్నాడు. జయంతి ఏడుపు ఆగలేదు. కొద్దిసేపు మౌనంగానే ఉండిపోయిన శేఖరం పొడిగా ఉన్న జయంతి చుట్టులోనికి వేళ్ళు పోనిస్తూ మృదువుగా, భయపడకు జయంతి, ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేను ఇంక బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు. నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతటా నా దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను. మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నా, ఎంత రెచ్చగొట్టే పరిస్థితుల్లో కూర్చున్నా నీ ఇష్టం లేనిది ఏం జరగదు అని వాగ్దానం చేస్తున్నాను, సరేనా అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఏడుపు ఉధృతం తగ్గింది. అతని చేతుల్లోంచి విడిపోవాలని పెనుగులాడలేదు. నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం. కొద్దిసేపు అయిన తర్వాత జయంతిని మెల్లగా లేవదీసి సరిగ్గా కూర్చోపెట్టి శేఖరం వెళ్ళిపోయాడు. అందంగా తెల్లగా ఉన్న ఆ వెన్నెల్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలకి చూస్తూ మతిపోయిన దానిలా కూర్చునిపోయింది జయంతి. ఏమిటిది, ఏమైంది, ఎటువైపు జారిపోతుంది తను? ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేను ఇంకా బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు. మృదుగంభీరంగా ఉన్న శేఖరం స్వరం ఇంకా చెవుల్లో మారుమోగుతోంది. అంటే ఏమిటి అతని ఉద్దేశం? దూరం నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న ఒక ఆకారం ఇటువైపు రాసాగింది. ఎలా అతనికి మొహం చూపడం? కానీ దగ్గరగా వస్తున్న కొద్దీ ఆ వచ్చేది శేఖరం కాదని మేనేజర్ అని తెలిసింది. రమ్మంటున్నారు ఉభావంగా అన్న అతను కాటేజ్ వైపు వెళ్ళిపోయాడు. జయంతి లేచి కారు వైపు వచ్చింది. శరీరం తేలికైనట్టు తూలుతోంది. మనసంతా ఎలాగో ఉంది. జయంతికి ఆ ప్రశాంతిని, చెట్ల మీద పక్షులు సంగీతం చేస్తున్న ధ్వనికి, ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెలని చూస్తుంటే ఆ రాత్రికి అక్కడ ఉండిపోదాం అని శేఖరాన్ని బ్రతిమలాడాలనిపించింది. కానీ తను వచ్చేసరికి కారు స్టార్ట్ చేస్తుంది. వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది. జయంతి మనసు కొంచెం కుదుటపరచుకుని తిరిగి చూసే లోపలే ఆ పరిసరాలు దూరం అయిపోయాయి. ఇల్లు సమీపిస్తుండగా శేఖరం నీకు చెప్పాలనుకుని చెప్పనే లేదు, ఈసారైనా కొంచెం ఓపికగా విని జయంతి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఏం చెబుతాడు? రేఖారాణితో తనకేం సంబంధం లేదని, ప్రమేయం చేసుకోవడం ఇష్టం లేదని, నువ్వు కావాలని, అంతే కదా. చెప్పాల్సినవి ఇంకేమున్నాయి? జయంతిని ఇంటి దగ్గర దింపేసిన శేఖరం కారు మళ్ళీ వెనక్కు గేట్ వైపు తిప్పుతూ నువ్వు భోంచేసి నిద్రపో, నేను క్లబ్కి వెళుతున్నా, రాత్రికి వస్తే వస్తాను లేకపోతే లేదు అన్నాడు. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతి పడుకున్న తర్వాత కళ్ళ ముందు ఆ వెన్నెల, ఆ ప్రశాంతతలో శేఖరం మాటలు అవే గుర్తుకు రాసాగాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనతో ఇంత ఎదురు తిరిగే మనసు అతని స్పర్శలో అలా మైమరిచిపోతుంది ఎందుకు? అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా, లేక అతనికి నిగ్రహం లేకనా? ఏదైనా ఈరోజు శేఖరం క్లబ్కి వెళ్ళిపోవడమే మంచిదైంది అనిపించింది జయంతికి.
మర్నాడు కూడా అతను కనిపించలేదు. 3వ రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే భోంచేశాడు. కానీ జయంతి అతనితో తినలేదు. అతను రమ్మనమని కబురు చేయలేదు. ఆ సాయంత్రం జయంతి వెళ్ళిన ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకెళ్ళడానికి సునంద వచ్చింది. శేఖరం బయట నుంచి వచ్చాడు. సునందని చూసి వచ్చి కూర్చుని మాట్లాడాడు. చాలా మామూలుగా, అసలేం జరగనట్లు. జయంతికి ఆశ్చర్యం అనిపించింది. అంతసేపు కూర్చున్నా ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు. ఇద్దరు కళ్ళు కలుసుకోలేదు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడా అనిపించింది జయంతికి. గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది జయంతి. అయ్యగారి ప్యాంటు జేబులో ఈ కాగితాలు ఉన్నాయట. చాకలి తీసి ఇచ్చాడు. ఇవిగోండి అంటూ వాసు తెచ్చి ఇచ్చాడు. ఏవో 2-3 బిల్స్, ఒక ఉత్తరం ఉన్నాయి. చించి చూసిన ఉత్తరమే. జయంతి కవర్ తెప్పి చూసింది. లక్ష్మి అని ఉంది. లక్ష్మి ఎవరు? లక్ష్మి అనే ఆవిడ గురించి శేఖరం నోటి నుండి ఎప్పుడు తను వినలేదే. వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది. శేఖరం, నీ ఉత్తరం అందింది. వెంటనే జవాబు రాయని మనసులో ఆరాటం. కానీ నా సంగతి తెలుసుగా. క్షణం ఊపిరాడదు. అందుకే వెంటనే జవాబు రాయలేకపోయాను. ఏమీ అనుకోకు. నీ మనసులో బాధ నాకు అర్థమైంది. ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చురకత్తిలా చీలుస్తుందని నేను గ్రహించాను. శేఖరం, ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసే నీ తెలివితేటలు ఏమైపోయాయి? నీకు నేను సలహా చెప్పాలా? నన్ను అడిగితే ఒకే ఒక మాట చెబుతాను. మనసు లేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు. అయినా నువ్వు ఇందులో ఇంత భయపడాల్సింది నాకేం కనిపించడం లేదు. పెళ్లి చేసేసుకో. తర్వాత నీ కాళ్ళకి చుట్టుకున్న బంధాలు వాటంతట అవే విడిపోతాయి. ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా? అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యకు. అంతకంటే వేరేతనం ఇంకోటి ఉండదని హెచ్చరిస్తున్నాను. వెంటనే వివాహం చేసేసుకో. పరిస్థితులు అవే చక్కబడతాయి. వ్యక్తులు వాళ్లే సర్దుకుంటారు. మనసులు అవే కలుస్తాయి. ఉంటాను. ఆశీర్వచనములతో లక్ష్మి. ఉత్తరం 10-15 సార్లు చదివినా జయంతికి విషయం బోధపడలేదు. రాజశేఖరం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు? ఎవరు అతని కాళ్లకు పెనవేసుకున్న బంధం? ఎవరిని చూసి జాలితో తన జీవితం నాశనం చేసుకోబోతున్నాడని ఆవిడ హెచ్చరిస్తుంది? జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. మంచు తెరలు విడిపోతున్నాయి. అసలు విషయం ఉదయిస్తున్న సూర్యుడిలా స్పష్టంగా కనిపించసాగింది. ఇంకెవరు? తనే. తను కాకపోతే ఇంకెవరు తనకి బంధంగా ఉంది? ప్రస్తుతం అతను జాలి పడుతున్న వ్యక్తి తను కాకపోతే ఇంకెవరు? ఈవిడెవరో అతనికి చాలా ఆప్తురాల్లో ఉండి వెంటనే వివాహం చేసుకొని మందలిస్తుంది. ప్రమీలను గురించేనా? అయినా రాజశేఖరం ఇందులో ఇంత బాధపడాల్సింది పనేముంది? తనేం అతని దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నం చేయటం లేదుగా. ఆ రోజు ఆ వెన్నెల్లో అలా ఎందుకు మాట్లాడాలి? చిచి, తను ఇలా ఏవి గ్రహించుకోలేకుండా ఎలా కూర్చుంటోంది? ఈ విషయాన్నైనా అతను పదే చెప్పడానికి ప్రయత్నిస్తుంది. తనెంత వెరిదైపోయింది. గ్రహింపు జ్ఞానం బొత్తిగా ఇలా శూన్యమైపోయింది ఎందుకు? జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది. మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది. తను చెప్పేయాలి. తనే చెప్పాలి శేఖరానికి. అదెలా ఆలోచిస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచిపోయినాయి. మనసులో ప్రతిక్షణం ఉత్తరం సంగతి మెదులుతూనే ఉంది. కానీ శేఖరానికి తెలియజెప్పే మార్గం దొరకటం లేదు. ఏమని చెప్పాలి? ఎలా మొదలు పెట్టాలి? ఈ ప్రశ్నలతో సతమతమవుతూనే ఉంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ. హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండుగ. ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కడతారు. పరిచితులు బాయి అనుకుని పాత పగలు కూడా మర్చిపోయి రాఖీలు కట్టుకుని కౌగిలించుకొని ఆ రోజు నుంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారు. పనివాళ్ళు యజమానులకి కట్టి బహుమతులు అందుకుంటారు. సునంద రాఖీ తెచ్చి జయంతి చేతి కట్టింది. ఏమివ్వను నీకు, నా దగ్గర ఏముంది అంది జయంతి. ఇదివరకే ఇచ్చేసావుగా సట్టర్లవి, ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకోటి ఉంది అంది. ఏమిటది చెప్పు అదురుదాగా అడిగింది. ఇదిగో ఇది. తన బుగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది. చీపో అంది జయంతి. అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో? ఏమో, నాకేం తెలుస్తుంది? తెలియదని నమ్మమంటావా నన్ను? చీచి. జయంతి ఆగిపోయింది. తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తోంది. వెంటనే ప్రసంగం మార్చేసింది. సునంద వెళ్ళిపోయింది. చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున్న ఓ ఆలోచన వేసింది. ఇది తీసుకెళ్ళి అతని చేతికి కడితే రాఖీ పూర్తిగా సోదర సమానమైన వాళ్ళకే కడతారు ఆడవాళ్ళు. తన అభిప్రాయం చెప్పడానికి చక్కటి అవకాశం. జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి విడదీసి చేతితో పట్టుకెళ్ళింది. శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు సెలవు. సునంద భర్త రాలేదు.
అతను ఆ గదిలోనే కూర్చుని రాసుకుంటున్నాడు. అడుగుల చప్పుడు విని తలెత్తి ఏమిటి అన్నాడు. రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది. ఓహో, అయితే మీకు కట్టడానికి తెచ్చాను. అతను ఒకసారి జయంత్ వైపు నిశ్చితంగా చూసి తర్వాత రాస్తున్న పేపర్లు పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు. తెలుసు. ఎవరికి? సోదర సమానమైన వాళ్ళకి. అయితే తెలిసే వచ్చామన్నమాట. జయంతి తలూపింది. శేఖరం చెయ్యి జాచాడు కట్టమన్నట్టు. జయంతి మనసు తేలికైంది. అమ్మయ్య, ఇంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. దగ్గరగా వచ్చి అతని చేతిలోకి తీసుకుంది. ముందుది చెప్పు, నేనంటే నీకు సోదరభావమేనా ఉంది? జయంతి కిందకి చూస్తుండిపోయింది. చెప్పు, రెట్టించాడు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడవేం? అవును అవును అని చెప్పడానికి శరీరంలో ఉన్న శక్తినంతా కూడా తీసుకుంటుండగా ఇంతలో అతను జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ, ఎంత ధైర్యం నీకు అన్నాడు. బెత్తరబోయి అతని వైపు చూస్తుండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో, కానీ నన్ను చేయలేవు. అది కూడా ఇదివరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని, కానీ మన ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెల్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది అని క్షణమాగి, నేను నీకు ఒక్క సోదరుణ్ణే కాదు, తల్లి తండ్రి స్నేహితుడు అన్నీ చూపించే ఆగిపోయాడు. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనతో ఆత్మవంతం చేసుకోకు. తర్వాత నీకు ఇది కూడా చెప్పాలి. ఎలా చెప్పాలా అని సతమతమైపోతున్న నాకు మంచి అవకాశం ఇచ్చావు. నేను ఈ దాగుడు మూతలు ఇంకెన్ని రోజులు ఆడలేను. జయంతి, త్వరలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే పక్క గదిలోంచి పరిగెత్తుకు రావటం నాకు చేత కావడం లేదు. నా పక్కనే నువ్వుంటే చెయ్యి జాచి దగ్గరికి తీసుకోవచ్చు. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. శేఖరం ఇది గమనించి గడ్డం పైకెత్తుతూ, భయపడకు. నాలాంటి మనిషిని భర్తగా భరించడం నీకు అసాధ్యం అనిపిస్తోందా? ప్రయత్నం చేసి చూడు. నువ్వు అనుకున్నంత భయంకరంగా ఉండదేమో. తర్వాత నీకు ఇంకోటి కూడా హామీ ఇస్తున్నాను. వివాహం నామ మాత్రమే. అనుక్షణం అంగరక్షకుడిలాగా దగ్గరగా ఉండటం కోసం, అంతే. నీ నుంచి నీ అంతటా నువ్వు ఇచ్చేంత వరకు నేనేమీ ఆశించను. అధికారం అసలే చూపించను. ఎవరో లోపలికి రాబోయిన వాడు వాసు కంగారుగా వెనక్కి తిరిగి పారిపోయాడు. శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది. వాసు వెళ్ళిపోగానే ఇద్దరు మొహాలు చూసుకున్నారు. చెప్పు, నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు. అది నాకు గుర్తుంది. కోపం ఉందని నాకు తెలుసు. దానికి కారణాలు కూడా నాకు తెలుసు. కానీ మన పెళ్ళైపోతే అన్నీ చక్కబడిపోతాయని ఆశ. జయంతి కళ్ళల్లోకి వెతుకుతున్నాడు. జయంతి నుంచి సమాధానం ఏమీ రాలేదు. వస్తాను, ఎవరో వచ్చారట. మెల్లగా జయంతిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది. హఠాత్తుగా షాక్ తిన్న మనిషిలా శరీరం మనసు రెండూ మొద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంత గడిచిందో స్పృహ లేదు. హలో, వెనక నుంచి ఎవరిదో కంఠం వినిపించడం వల్ల మెల్లగా మెడ తిప్పి పక్కకు తిరిగి చూసింది. శేఖరం లేడా? రేఖారాణి లోపలికి వస్తూ ఉంది. లేరు, యాంత్రికంగా వచ్చింది జవాబు. ఓహో, జయంతి ఊహించినట్టు రేఖారాణి తటపటాయించలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంది. తీవ్రమైన అగాధం తగిలి ఆ బాధకి తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది. మామూలుగా మాట్లాడుతున్నా, కూర్చున్నా, నిలబడినా, ఏం చేస్తున్నా మనిషిలా ఉండరు. చేస్తున్న ఏ పని మీద మనసు ఉండదు. జయంతి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. అలా ఉన్నావేం? వంటలో బాగాలేదా? రేఖారాణి ఆప్యాయత ఉట్టిపడుతున్న స్వరంతో అడిగింది. జయంతి బాగానే ఉన్నాను అన్నట్టు తలూపింది. కూర్చో. అప్పటికి గుర్తొచ్చింది, చాలాసేపటి నుంచి నిలబడటం వల్ల కాళ్ళు గుంజుతున్నాయని. మెల్లగా ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. మొహం అంత పాలిపోయి ఉందేం? నేను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగాలేని మనిషిలా ఉన్నావు. శేఖరం డాక్టర్కి ఎవరికి చూపించలేదు? జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అవునులే, మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా వెంటనే మనసు పసిగట్టడానికి. కేవలం దయాధర్మంగా జాలి కోసం దగ్గరుంచుకున్న వాళ్ళు ఇంతకంటే ఏం బాగా చూస్తారు? లోకల కళ్ళకి ఉదార స్వభావాలుగా కనిపించాలని తాపత్రయపడే వాళ్ళ పనులు ఇలాగే ఉంటాయి. రేఖారాణి ఏం చెప్తుందో బొత్తిగా అర్థం కాని జయంతి అరచేతుల్లోకి చూసుకుంటూ కూర్చుండిపోయింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. జయంతి, ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని నేను వచ్చింది. చెప్పండి, నీరసంగా అంది. నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగిస్తే కలిగించవచ్చు. నువ్వు చిన్నదానివి,
ప్రపంచపు పోకడ బొత్తిగా పసిగట్టలేని అమాయకురాలివి. ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు. నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచి మార్గాన్ని పెట్టేందుకు నీ వైపు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవటం ఇంకో పెద్ద లోపం. నువ్విలా ఒంటరిగా నెలల తరబడి శేఖరం దగ్గర ఉండటం బాగాలేదు. చూసేవాళ్ళకి బాగా లేకపోతే పోనీ, కానీ నీ భవిష్యత్తుకి కూడా అది ఏమాత్రం మంచిది కాదు. అతనికి ఎంతసేపు తన దూరం తనదే, కానీ బయట ప్రపంచపు గొడవే పట్టదు. అనేవాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి వచ్చి మన మొహం మీద అంటారా చెప్పు? అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు. ఒక విధంగా రాజశేఖరం మా అందరికీ ఆత్మీయుడు. అతని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వినేవాళ్ళకి మాకు బాధతో ప్రాణం పోతుంది. అక్కడికి 1-2 సార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పేసి ఊరుకున్నాడు. ఎంతైనా మగవాళ్ళు మగవాళ్లే, కనీసం నువ్వైనా దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. జయంతి మైకం వదిలిన దానిలా తలెత్తి చూసింది. మీ ఇద్దరికి ఒకరి వల్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి. ఈ ముసుగులో గుద్దులాటెందుకు? అలాంటి ఉద్దేశమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థమేమిటి? జయంతి కళ్ళు కిందకి వాలిపోయినాయి. జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం వెలుగులాడుతోంది. అసలు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా చూచాయిగా తెలియజేశాడా నీకు? జయంతి సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండానే, నాకు తెలుసులే, నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు. నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప ఇంకే అభిప్రాయం లేదన్నట్లు మాట్లాడాడు. అది నిజమే, కాదని ఎవరంటారు? నీ పరిస్థితులు అలాంటివి. కానీ చిక్కు ఎక్కడంటే, ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది. వెధవలోకం, దిక్కుమాలిన సంఘం. వయసుతో ఉండటమే అసలు అపరాధం అనుకో. అందరి విషయాలు వాళ్ళకే కావాలి. సహాయం చేసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు నిష్కల్మషంగా ఉన్న మధ్య వాళ్ళకెందుకో ఏడ్పు. క్షణమాగి ఏదైనా ప్రపంచానికి మనం అవసరం లేకపోయినా మనకి ప్రపంచం కావాలి. ఒంటరిగా బతకలేం కదా అంది. జయంతి మొహం తిప్పేసుకుంది. ఈ లెక్చర్లన్నీ తనకెందుకు? సూటిగా చెప్పదలుచుకునేదో ఒక్క ముక్కలో చెప్పేయకూడదు. రేఖారాణి సరిగ్గా అదే అంది. మీరిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసుకోండి, లేకపోతే అతను వెంటనే ప్రమీలని చేసుకునేలా ఒప్పించు. నేనా? అవును, నువ్వే. నువ్వు కాకపోతే ఇంకెవరు? అతను స్వయంగా ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. కారణం నాకు తెలుసు. ఇన్ని రోజులు జాలితో నేను దగ్గరుంచుకున్నందుకు అతని పరిస్థితి అడకత్తెర మధ్య పోకలా తయారైంది. అందుకే నేను నొక్కి 10 సార్లు మరీ అడుగుతుంది. అతనికి నీ మీది నున్నది కేవలం జాలేనా, లేక నాకెలా తెలుస్తుంది? జయంతికెందుకు ఆ గదిలో గాలి లేనట్టు, ఊపిరి ఆడనట్టు అనిపించింది. తెలియదంటే ఎలా? నువ్వేమైనా వయసు వికసించని దానివా? ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు? ఆడవాళ్ళకి ఎదుటి వాళ్ళు అభిమానిస్తున్నారు, అసహించుకుంటున్నారు గ్రహించే శక్తి పుట్టుకతో వస్తుంది. నువ్వేం పసిపిల్లవి కాదుగా. క్షణం క్రితం నువ్వు పసిదానివి, నీకేం తెలియదు అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడటంతో క్షమించాలి. ఇందులో నేను చేయగలిగింది ఏమిటి? నాకేం కనిపించడం లేదు. లేవబోతూ అంది. శేఖరం అంటే నీకే విధమైన ఆసక్తి లేదని చెప్పు. అంటే లేవబోతున్నదల్లా ఆగిపోయింది. క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. శేఖరం అంటే తనకి ఆసక్తి లేదు, అతనంటే అసహ్యం ఉన్నమాట నిజమే, కానీ ఆ అసహ్యం అతని మీదున్న గౌరవాన్ని కాస్తంత కూడా తగ్గించడం లేదే. ఎలా ప్రవర్తించినా, ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఒక్కోసారి అతని కళ్ళల్లో కనిపించే ఆప్యాయతకి తనంత కరిగిపోతుంది. తనకి ప్రపంచంలో ఆప్తులు అంటూ ఉంటే సునంద తర్వాత అతనేగా. ఒక విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు జయంతి. త్యాగాలతో మొదలైన వివాహాలు ఆనందం కంటే అవసరమైన అహంకారాన్ని కలుగజేస్తాయి. ఆ దాంపత్య జీవితంలో అనురాగం కంటే ఆడంబరం అధికంగా ఉంటుంది. అనుక్షణం మనం అల్పులం, అది కేవలం దయాధర్మం వల్ల ఒక స్థితిని పొందామని గుర్తు చేస్తాయి. ఎక్కడో ఎందుకు? నా విషయం తెలుసుకో, నా విషయం తీసుకో. అమ్మా నాన్నల కోసం నాకు ఆసక్తి లేని వ్యక్తిని కేవలం డబ్బు చూసి పెళ్ళాడాను. ఇన్ని సంవత్సరాల ఈ వివాహ జీవితంలో నాకు ఎలాంటి తృప్తి లేకపోగా పైనుంచి జీవితం వ్యర్థం చేసుకున్నానే అనే దుఃఖం కలిగింది. రేఖారాణి కంఠం, మొహం రెండూ మారిపోయాయి. జయంతి తల తిప్పి చూసింది. నువ్వు ఆలోచించుకో, అతని క్షేమం కోరే వాళ్ళలో నువ్వు కూడా ఒకదానివి అన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఇంత ధైర్యంగా చెప్పడానికి వచ్చాను. అతని మనసులో నీ పట్ల జాలి కానీ, ప్రేమ కానీ ఏదైనా కానీ, అతను నిన్ను పెళ్ళాడాడు అంటే ముందు వ్యాపారంలోంచి కరుణాకరం గారు తప్పుకుంటారు. కారణం ఆయన ప్రమీలని అతనికి ఇవ్వాలని ఎన్నాళ్ళ నుంచో అనుకోవటమే.
అందుకు అతను ఇదివరకు ఒప్పుకున్నాడు కూడా. ఆయన ఒకరే విరమించుకోవటం కాక మరో ఇద్దరిని మాన్పించగలరు. వాళ్ళ ముగ్గురితో పాటు మావారు కూడా తప్పుకుంటారు. కరుణాకరం ఊరికే మానుకుంటే పర్వాలేదు, ఏదైనా సృష్టించగలడు. ఎన్ని విధాలు ఆలోచించినా అతనికి ఇది క్షేమంగా అనిపించడం లేదు. కేవలం నీ మీద జాలితో అతనితో త్యాగం చేయటం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవని నా విశ్వాసం. జయంతి రెప్పవాల్చకుండా రేఖారాణి వైపు చూస్తూ అక్షరాన్ని పొల్లు కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటుంది. రేఖారాణి లేచి దగ్గరగా వచ్చి జయంతి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా తట్టి, నీకు ఈ విషయాలన్నీ బాధ కలిగిస్తాయి అన్న సంగతి నాకు తెలుసు. నేను ఏం చెయ్యాలి చెప్పు? ఇంతకంటే నాకు ఇంకో మార్గం లేకపోయింది. ఏమీ అనుకోకు, నువ్వు నా సొంత చెల్లెలు లాంటి దానివి. మాటలు ఎంత తీపి, వాటి అడుగున ఎంత విషం. నీకు ఇంకో మాట కూడా చెప్పకుండా ఉండలేను. పెళ్లి కాగానే కలిసి వస్తే ఆ స్త్రీని సంఘం గౌరవిస్తుంది. నా ఇంటి లక్ష్మి అని మగవాడు కూడా నెత్తి మీద పెట్టుకుంటాడు. ఏదైనా ఎగుడు దిగుడు జరిగితే పాదమహిమ అంటూ లోకం వికిరిస్తుంది. భర్త నా పాలిట శని అని విసుక్కుంటాడు. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కొద్దిసేపు అయిన తర్వాత రేఖారాణి వెళ్ళిపోయింది. జయంతి మనసంతా ఎల్లోగా అయిపోయింది. ఎందుకు ఇలా అయింది, ఎందుకయింది అని పదే పదే అనిపించసాగింది. అన్నిటికంటే వాడి స్థూలంగా గుచ్చుకుంటున్న విషయం. అతనికి తనంటే జాలి తప్ప ఏం లేదు. పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి రావటానికి కేవలం జాలేనా? అతని మనసులో అంతకు మించి ఇంకేమీ లేనే లేదా? కాదు. ఉండటానికి సాక్ష్యం ఏది? బాధ అనిపించిన మనసు మొక్కలుగా కోసినట్టున్న రేఖారాణి మాటలు ఎంత నిజం! ఎన్నిసార్లు తన దగ్గరికి తీసుకున్నాడు. అందులో ఉద్రేకం లేదు, కోరిక లేదు. నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఎన్ని రోజులు ఇలా కలిసి ఉంటే ఏ అనుభూతి లేకుండా ఉండగలడా? ఏమో, తనకెలా తెలుస్తుంది? కేవలం జాలి అయితే ప్రేమిలను చేసుకోవడానికి ఆలస్యం ఎందుకు చేయాలి? తనని ఇంకో రకంగా అనుకోవచ్చుగా. రేఖారాణి అసలు ఉద్దేశం ఈ పెళ్లి జరిగితే అతను పొందిన దానికంటే పోగొట్టుకునేది ఎక్కువ అని చెప్పటమా? భగవాన్, అసలు తనెవరు? ఇద్దరి జీవితాలు ఇలా ఎందుకు చిక్కుపడినాయి? జయంతి చాలా కష్టం మీద తన గదిలోకి వెళ్ళగలిగింది. అతను ఎలాంటి వాడైనా కానీ తనకెంత సాయం చేశాడు? ప్రపంచం అసహ్యంగా మాట్లాడుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు. కారణం తను ఒంటరిదని, ఇంకెవరూ లేరని. ఈ సమయంలో ఆదుకోవడం తన విధి అనుకోబట్టేగా. దీనికంతటికీ పర్యవసానం అతని సర్వనాశనమా? చీచి, అసలు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండటం ఎంత తెలివి తక్కువతనం! ఏం చెయ్యాలి? ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు. భగవాన్, నాకేదైనా దోవ చూపించు. జయంతి దిండులో తలదాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. చాలాసేపు అయిన తర్వాత జయ అంటూ గుమ్మంలోంచి పిలిపింది. కానీ జయంతి గుండెలు కొట్టుకున్నాయి. చీకట్లో పడుకున్నావేం? శేఖరం లోపలికి వచ్చి లైట్ వేసే లోపల చప్పున కళ్ళు గట్టిగా ఒత్తుకుంది. అదేమిటి అలా పడుకున్నావేం? మాట్లాడే సాహసం లేక ఊరుకుంది. ఏది ఇటు తిరుగు. జయంతి తిరగలేదు. అతను దగ్గరగా వచ్చి బలవంతంగా తిప్పి చూశాడు. అప్పుడు చెప్పక తప్పదు. పోనీ చెప్పేస్తే ధైర్యం చెబుతూ ఏదైనా చెప్తాడు. కానీ జయంతికి నిరాశ కలిగింది. అతను దగ్గరగా రాలేదు. దూరంగా నిలబడి, నేను రేపు ఉదయం విజయవాడ వెళుతున్నాను, ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను. సునంద వాళ్ళని రమ్మనమని కబురు చేశాను. ఎవరో బంధువులు వచ్చారని భర్త చెప్పాడు. లేకపోతే నువ్వే వెళ్ళు. జయంతి మాట్లాడలేదు. శేఖరం క్షణం సేపాగి, వాళ్ళ ఇంట్లో గొడవగా ఉంటుందనుకుంటే డాక్టర్ గారింటికి వెళతావా? అలా బోర్లా పడుకుని వెడదానన్నట్టు తలూపింది. వెళ్ళిపోబోతూ గుమ్మం దగ్గర మళ్ళీ ఆగి, అతను ఈ ఒక్కసారి అలా చెయ్యి. ఈసారి నుంచి ఊరు వెళ్ళేటప్పుడు నా వెంటే ఉంటావు. ఇంకెప్పుడు అలాంటి అవసరం ఉండదు అన్నాడు. అతను మెల్లిగా నవ్విన శబ్దం వినిపించింది. నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను. నువ్వు నిద్రపోతూ ఉంటావు, లేపను అని వెళ్ళిపోయాడు. మిగతా కథ 8వ భాగంలోనండి.